సీఎంగా ఉన్న ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారన్నారు. కేసీఆర్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇప్పుడు మరోసారి ఎన్నికలు రాగానే ప్రజలను మోసం చేసేందుకు పొలం బాటతో వస్తున్నారంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. బీఆర్ఎస్ కేసీఆర్ల మాటలు నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరని, ఈ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవదని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టి జైలుకు పంపుతామని హెచ్చరించారు. 2000 కోట్లతో శ్రీశైలం సొరంగ మార్గం పూర్తి చేస్తే ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఈ దుస్థితి వచ్చేది కాదన్నారు. భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని తెలిపారు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. ఈ నియంత్ర ప్రభుత్వాన్ని దింపి మళ్ళా కేంద్రంలో అబద్ధాలు ఆడే మోడీని దింపడానికి ఒక పిలుపుతోని వేలాది మంది వచ్చి తుంగతుర్తి కాన్ఫరెన్స్ లో మన వచ్చిన 51 మెజార్టీ కాదు, ఈసారి 75,000 మెజార్టీ ఇస్తామని చెప్పి మా కార్యకర్తలు అందరూ కూడా అక్కడ ముత్యాలమ్మ విగ్రహ ప్రతిష్ఠ తర్వాత దర్శించుకొని మా ప్రచార కార్యక్రమం నిర్వహించాం. దీని కోఆర్డినేటర్గా రాజగోపాల్ రెడ్డి గారిని ఖర్గే గారు నియమించడం జరిగింది. నేను సికింద్రాబాద్తో పాటు స్టార్ క్యాంపెయినర్గా తెలంగాణ మొత్తం తిరుగుతూ నేను గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, స్టార్ క్యాంపెయినర్గా నేను అన్ని ప్రాంతాలు తెలుసు. మాది 1,14,000 టార్గెట్ పెట్టుకున్నాం. ఒకటి ఎక్కువైనా సరే 15 స్థానాలు కూడా రావచ్చు. బీఆర్ఎస్